అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటి కష్టాలు, ఏంటి బాధలు నాకు. కష్టాలు నాకే, బాధలు నాకే, దుఃఖాలు నాకే, అన్నీ నాకే, నాకే, నాకే. ఇలా అయితే నేను బ్రతకాలా చావాలండి? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇల్లు, పిల్లలు, భార్య అనుకుంటే కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లు, ఈ బిల్లులు ఏంటండి? ఇది నా వల్ల కావట్లేదు. నేను పోతాను. నాలాంటోడికి సాయంత్రం అయితే 90s పడుకోవాలని ఉంటది. అదేంటో తెలీదు. డబ్బులు సరిపోవట్లేదండి బాబా. ఇంట్లో సామాన్లకు డబ్బులు సరిపోయినా సాయంత్రం మన 90 డబ్బులు సరిపోవాలండి. సరిపోకపోతే ఎలా చెప్పండి? ఎలాంటి కష్టాలు మా తాగుమూతులకే వస్తాయి. అదేంటో తెలియదు అసలు. ఇవన్నీ ఆలోచిస్తుంటే బాధ, గుండెల్లో బాధ. దీని గురించి ఏమని చెప్పాలి? ఇలాంటి కష్టాలు ఏ తాగుమూతుడికి రాకూడదా? తాగుమూతుడు అంటేనే మంచోడు. ఎందుకంటే తాగితే మేము అన్ని నిజాలే మాట్లాడతాం రా, అంత మంచోళ్ళు మేము. తాగకపోతే నోరు మెదపం, అది వేరే విషయం అనుకోండి. తాగకపోతే మా ఇంత డీసెంట్ పిల్లలేడు, అంత మంచోళ్ళు మేము. ఇదంతా పక్కన పెడితే కింద పెద్ద గొడవ జరిగింది. ఆ బాధ తట్టుకోలేక పైకి వచ్చాను నేను. అసలు ఏం జరిగిందంటే ఇంట్లోకి అన్ని తెచ్చేసానండి బాబా. ముందుకు డబ్బులు లేవు కదని చెప్పేసి గ్యాస్ సిలిండర్ అందో కదా, గ్యాస్ సిలిండర్ తీస్తే మా ఆవిడ గిన్నె కొట్టిందండి బాబు ముఖం మీద. కొట్టుకున్న పిల్లమని ఊరుకుంటున్నాను, లేదంటే ఎప్పుడు ఎడాకులు ఇచ్చేది నేను. గ్యాస్ అంతే మళ్ళీ కొనేది నిన్నే కదా. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయినాను, గిన్నె కొట్టింది. నేను ఇంట్లోకి వెళ్ళను. నేనంటే ఏంటో తెలియాలి, నీ మొగుడంటే ఏంటో తెలియాలి దానికి. నాలంటే మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి. నన్ను కొట్టడం దానికి ఎన్ని గుండెల్లో, ఎంత ధైర్యం. నేను కిందకి వెళ్ళనంటే వెళ్ళను, అదే పైకి రావాలని నన్ను బతిమల్లి ఆవిడ కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడు కానీ కిందకి వెళ్ళను నేను. మొగుడు అంటే కొంచెం ఏంటో గౌరవం ఉండాలి. ఏదో మొగుడు మందు తాగుతానన్నాడు కదా అని చూసినట్టు వదిలేదు కానీ గిన్నెచ్చిన కొట్టేయాలా. నేను కిందకు వెళ్ళనంటే వెళ్ళను, అది పైకి వచ్చిన కాళ్ళు పట్టుకోవాలా. అయ్యో గిన్నెచ్చిన కొట్టేసామే, ముఖం మీద దాచిందేమో, ఎలా ఉన్నాడో మొగుడు చూద్దామని లేదు. వాడు పైకి వచ్చి చూద్దామని అనుకోవట్లేదు. ఇదే పిల్లము అంటారు బాబు. అది పైకి వచ్చి సారీ చెప్పపోతే నేను ఎడాకులు ఇచ్చేస్తాను. ఈ తాగుమూత మొగుడు అంటే కామెడీగా ఉందా? నా మొగుడు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నాడు, గిన్నెలు కడుగుతున్నాడు, బట్టలు ఉతుకుతున్నాడు. కొన్ని గ్యాస్ ఏదో చూసి లేద్దాం అనుకోవట్లేదు. ఇక నేను ఎలా తాగాల, నా బాధ ఎలా మర్చిపోవాలి? మందు 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 అది. కానీ ఏ మాటకి ఆ మాట నా పిల్లం బంగారం అండి. కానీ అదేంటో తెలీదు, నేను తాగినప్పుడు వీర బాధుడు బాగుతుంది. ఎక్కడైనా తాగిన మొగుడు కొడతాడు, కానీ ఇక్కడ రివర్స్, అదే నన్ను కొడతాది తాగిన దిగిదాకా. ఊరు బాబోయ్, బట్టల్లో మందు బాటలు ఇట్టండి రా బాబు. అది కానీ చూసిందనుకో మళ్ళీ గిన్నెచులు కూడా ముఖం మీద. పైగా చికెన్ కూర వండింది ఇంట్లో, నంచింగ్ సూపర్ అనుకో. ఇది పైకి వచ్చి ప్రతిమలాడుతుంది అనుకుంటే రావట్లేదు. ఇంకా చేసేదేముంది, జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోయి జాగ్రత్తగా మందు తీసి జాగ్రత్తగా తాగి గప్చుప్పుగా పడుకోవాలా.